యెషయా 55వ అధ్యాయము 8-9 వచనాలు ఎవరైనా మైక్లో చదివినకు సహాయం చేయండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలుతాయి. చూడండి, ఇక్కడ యెషయా భక్తుడు ద్వారా మనకి ఈ దినమందు మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. అలాగే 9వ వచనంలో ఏముందంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశానికి భూమికి మన వ్యత్యాసం మనకు కనుగొనలేం. అంటే దేవుడు నిజంగా ఒక వ్యక్తి విషయంలో కానీ, ఒక సంఘం విషయంలో కానీ, ఒక దేశం విషయంలో కానీ, ఒక ప్రాంతం విషయంలో దేవుడికున్న ప్రణాళికల, దేవుని యొక్క ఆలోచన మనం ఎన్నడూ కూడా ఊహించలేం. మన యొక్క ఆలోచనలు, మన తలంపులు ఈ రోజుకి మనకు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటామో, ఆయనంట వారికి పిల్ల తరాలు కూడా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు దాచించుతాడు. మనకు తెలియదు రాబోయే తరములో ఎవరు ఎలాగుంటారో, మన వంశాల నుంచి ఎంతమంది ప్రవక్తలు వస్తారో, అలాగే ఎంతమంది రాజులు వస్తారో మనకు తెలియదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన నిబంధనలు మనం గైకొంటూ ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుడు నిజంగా ఎన్నడూ కూడా మనం ఆశించనది, ఎన్నడూ కూడా మనం ఊహించనది మన జీవితంలో దేవుడు చేయటానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నిజమే. అందుకన్నాడు ఆయన, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంటాయి. నిజమే. మీరు అందుకనే 3వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ దానిలో ఏముందంటే, చెవి ఎగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును, దావీదునకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఏముందంటే, ఇక్కడ మీరు వినిన యెడల మీరు బ్రతుకుతారు. అందుకన్నాడు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపిస్తాను అన్నాడు. దేవుడు ఒక వ్యక్తితో ప్రమాణం చేసినప్పుడు, వాగ్దానం చేశాడంటే ఆయన ఒక నిత్య నిబంధన చేస్తాడు. ఆ నిత్య నిబంధన ఎలాగుంటుందంటే, ఎగ్జాంపుల్గా దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను అంటున్నాడు. నిజమే. దావీదుకి ఎలాగైతే శాశ్వతమైన కృపను చూపించినట్లుగా దేవుడు తన బిడ్డలైన వారికి ఏం చూపిస్తాడు తెలుసా? శాశ్వతమైన కృపను ఆయన అనుగ్రహిస్తాడు. రాజరికం శాశ్వతం కాదు, ధనము శాశ్వతము కాదు, భూములు మన ఇండ్లు కూడా శాశ్వతము కాదు, మన కుటుంబము మన పిల్లలు కూడా శాశ్వతము కాదు. కానీ శాశ్వతమైనది నిత్యం ఉండే ఆ నిత్య రాజ్యములో దేవునితో, అలాగే అక్కడ దేవుని ప్రజలతో కూడా ఉండి, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదంట, యుగ యుగములు అన్నాడు వాక్యంలో. ఏంటంట? యుగ యుగములు కూడా దేవుని యొద్ద ఉండే కృపను దేవుడు ఎవరికి ఇస్తాడు తెలుసా? చెవి యొగ్గి ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిస్తాడంట? శాశ్వతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడంట. అందుకని దావీదుకి రాజరికంలో ఉన్న అంత సంతృప్తి లేదు, కానీ ఆయన ఒకటి ఆశించాడు. 27వ కీర్తనలో 4వ వచనం ఒకసారి చదువున్నాను. ఒకసారి దావీదు ఎందుకు అలాంటి ఆశ కలిగి ఉన్నాడో మనం కూడా చూద్దాం. ఒకసారి 27వ కీర్తన 4వ వచనం చదువు. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూసారా? నా జీవిత కాలమంతా కూడా నేను ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఆశీర్వాదాలు ఊరికినే రావండి. డబ్బులు ఎట్టా ఊరికి రావు, ఆశీర్వాదాలు కూడా ఊరికినే రావు. ఎందుకడా మనం చదువుకున్నట్లుగా యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. నేను విన్నాడా? యెరూషలేమును
అంటే దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుడు వారి కొరకు వర్ధిల్లటానికి ఏమి సిద్ధపరుస్తాడో కంటికి కనపడవో, చెవి కనపడవో, మనిషి హృదయానికి గోచరము కాదు. అందుకని దేవుని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు వారికి సమస్తము సమకూడేలా దేవుడు చేస్తాడు. నిజమే, లోకంలో మనుషులకు తెలియక వాళ్ళు పాపం మంచి రోజులు చూసుకుంటారు, వాస్తులు చూసుకుంటారు, ఇంకా ఏదో ఆ మూల ఈ మూల అనుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నిజమైన ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? దేవుని ప్రేమించేవారు, దేవుని రాజ్యాన్ని ప్రేమించేవారు, యెరూషలేమును ప్రేమించేవారు వాళ్ళు వర్ధిల్లుతారు. నిజమే, అది సత్యం. కాబట్టి మనం కూడా చేయవలసింది ఏంటంటే దేవుని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుని ఘనంగా ఎంచుతాం, పరిచర్ని ఘనంగా ఎంచుతాం, ఆయన రాజ్యాన్ని కూడా మనం ప్రేమిస్తాం, ఆయన బిడ్డల కొరకు ప్రార్థించేవారుగా ఉంటాం. ఇలాగూ అనేక మంది కూడా కొరకు మనం ఏం చేస్తామంటే విజ్ఞాపన చేసేవారిగా కూడా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. అందుకని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం ఎన్నడూ కూడా మనం ఊహించం, కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితులు గుండా దేవుడు పట్టుకుంటూ ఉంటాడు. నిజమే, నాకు తెలిసినంత వరకు నాకు సుమారు 18 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో. ఆ 18 సంవత్సరాల వయసులో ఈ స్థలము, ఇప్పుడు మనం ఆరాధించుకునే ఈ స్థలము నా పేరు మీద రిజిస్టర్ చేశారు. ఏ వయసులో? 18 సంవత్సరాల వయసులో. జస్ట్ అప్పుడు ఏమవుతుంది, మనకి మైనారిటీ పోయి మేజర్ అవుతాం. మేజర్ అవ్వంగానే స్థలాలు రాసేస్తారు ఇంట్లో. చెప్పండి ఎక్కడన్నా, నా పేరు మీద రాయి, నువ్వు చచ్చిపోయి తట్టుకున్నావుగా. అసలుకి కొన్నిసార్లు ఇళ్లలో నా పేరు మీద వస్తుందో రాదో అన్నట్టుగా ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ మరి దేవుని ప్రణాళికో దేవుని యొక్క ఏర్పాటో నాకైతే తెలియదు. కానీ మరి ఆ దినాల్లో మరి దేవుడు నాకు 18 ఇయర్స్ వచ్చినప్పుడే ఈ స్థలము నా పేరు మీద రిజిస్టర్ అవ్వటానికి దేవుడు ద్వారం తెరిచాడు. అసలు మనం అనుకోలేదు, ఎప్పుడు కూడా ఊహించం. ఇంకా బీచ్ దగ్గర కూడా ఆ మందిరం, ఆ తోట అవన్నీ కూడా నా భార్య పేరు మీద అవన్నీ కూడా రిజిస్టర్ అయిపోయినాయి. అనుకోలే మనం ఎప్పుడు కూడా. మనం ఇక్కడ ఆరాధన చేస్తాము, ఇక్కడ మందిరాలు కట్టుకుంటాము, ఇక్కడ మనం ఉంటాము, ఇదే మనకు శాశ్వతము. దావీదు వలె ఎప్పుడు కూడా మనం నిత్యము దేవుని యొక్క రాజ్యంలో దేవుని పరిచర్లో ఉంటామన్న సంగతి అర్థమవుతుంది. మనకేం తెలుసు అసలుకి? చూడండి, కొన్నిసార్లు మనం ఎన్నడూ కూడా మనం ఊహించం, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి తెలుసా? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. నీ కృపలేనిదే నే బ్రతుకలేను. చూడండి, కొన్నిసార్లు జగదుత్పత్తికి ముందుగానే మన ఉత్తరపత్రికలు చదువుకున్న వాక్య భాగంలో ఎఫ్ఎస్సీ రాయబడిన పత్రిక చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయంలో 4 నుంచి 6 దాకా చదువుదాం ఒకసారి. ఎట్లనగా తన ప్రియనియందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏం చేశాడు ఆయన? నిజంగా ఎన్నడూ కూడా మనం ఊహించమండి. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క రాజ్యములో మనమందరము కూడా దేవుని ఆరాధించేవారుగా ఉంటామని మనం ఊహించాం. ఎందుకంటే మన పితరులు అంతకుముందు తెలియక వాళ్ళు దేవుని ఆరాధించిన వారు కాదు, వ్యర్థమైన వాటిని అనుసరించిన వారే. కానీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన ఏర్పాటులో మనందరినీ కూడా ఉంచుకున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమో నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూసారండి, దేవుని యొక్క ఏర్పాటు మనకు ఊహించలేమని. ఆయన కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి ప్రణాళిక కలిగి ఉంటాడా? ఆ దినాల్లో బెత్లెహేం ప్రజలందరూ అనుకున్నారు, దావీదును చూసి దావీదు గొర్రెల కాపరి అనుకున్నారు బెత్లెహేం ప్రజలందరూ కూడా. నిజంగా వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కూడా ఏమనుకున్నారు, మావాడేదో గొర్రెలు కాసుకుంటాడు అనుకున్నారు అంతే. కానీ దావీదు మీద ఉన్న ప్రణాళిక, దావీదు మీద ఉన్న శాశ్వతమైన కృప ఆ బెత్లెహేము ప్రజలకు తెలియదు, వాళ్ళ ఇంటి వారికి అంతకన్నా తెలియదు, వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఎవరికి తెలియదు. చూడండి, అందుకనే దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మన తలంపులు వేరు. అందుకని నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు మన ఎడల ఎలాగుంటాయో మనం కూడా ఎన్నడూ కూడా మనము ఊహించలేమండి. మొదటి సమయాలు చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మొదటి సమయాలు 16వ అధ్యాయం 3వ వచనం. యెషయిని బల్యార్పణమునకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదును, ఎవరి పేరైతే నేను నీకు చెప్తాను అతని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, అభిషేకించమని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు దావీదుకు ముందుగా సౌలును రాజుగా అభిషేకించాడు. ఎవరిని? సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ప్రారంభంలో దేవుని ఆత్మచేత నింపబడిన ఒక ప్రవక్తలలో ఒక ప్రవక్త అన్నట్లుగా సౌలు జీవితం ఉంది. కాలక్రమేణా అతనిలో తెలియకోకుండానే తనలో తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ, తన సొంత ఆలోచనలను బట్టి తను నడుచుకుంటూ, దేవుని మాటను కంటే తన యొక్క జీవితంలో తన ఆలోచించినట్టుగా తన ఆలోచన ప్రకారమే నడుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నేను అతను త్రోసివేశాను అన్నాడు. నేను అతను త్రోసివేశాను, నువ్వు అతని కొరకు ప్రార్థన చేయొద్దు, నువ్వు అతని కొరకు నువ్వు దుఃఖించవద్దని కూడా సమూయేలుతో దేవుడు చెప్పాడు. అని అంటున్నాడు, నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలమో దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో నేను ఒకరిని రాజుగా నేను నియమించున్నాను. పేరు చెప్పలా. అతని కుమారులలో నేను అతను ఏం చేస్తున్నాను, నేను రాజుగా నేను నియమిస్తాను. కాబట్టి ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకించు అన్నాడు. అక్కడ ఎవరి పేరైతే నేను చెప్తానో వారిని ఏం చేయాలి నువ్వు, అప్పుడు అతన్ని అభిషేకించు. సమూయేలు ప్రవక్త వెళ్ళాడు, అక్కడ వాళ్ళందరినీ కూడా శుద్ధి చేశాడు. వాళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టి వారి కుమారులలో ఒక్కొక్కరిని కూడా రమ్మని అతను పిలిచినప్పుడు ఒక్కొక్క వ్యక్తిని కూడా చూస్తున్నాడు. అక్కడ అతను మొట్టమొదటిసారిగా అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అక్కడ అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టు, నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడని చెప్పాడు. అలాగూ యెషయా కుమారుల్లో ఒక్కొక్కరు వస్తున్నాడు, నేను ఇతను కోరుకోలేదు, నేను ఇతన్ని కోరుకోలేదు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు. ఈయనకు అనుమానం వచ్చింది, అసలుకి యెషయా ఇంటిగా వచ్చానా, యెషయా కుమారులు వీళ్ళే కదా, ఏంటి వీళ్ళని నేను ఆశ్చర్యించమని దేవుడు అభిషేకించమని చెప్పాడు కదా, కానీ మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు ఉన్న వాళ్ళందరూ అయిపోయారు కదా ఏంటి అని చెప్పి మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే మళ్ళీ అప్పుడు అనుమానం వచ్చి అడిగేది, అయ్యా నీకు వీళ్ళేనా, ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడయ్యా, కడసారి వాడు ఉన్నాడు అని అంటాడు. అక్కడ 11 వచనం ఏముంది, అక్కడ నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని కాయుచున్నాడని చెప్పెను.
చదువు. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించు, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, సరే తండ్రి ఏమన్నాడు, అతడు గొర్రెలు కాస్తున్నాడు, కొడుకు కదా, ఇప్పుడు నీ కుమారులందరూ పిలిపించమన్నాడు కదా. అక్కడ నీ కుమారులందరూ పిలిపించమంటే అందరూ రావాల్సిందేనా లేదో చెప్పండి. ఎంతమంది కుమారులు అంత రావాలి. ఆడేదో గొర్రెలు కాసుకున్నాడంటే ఉద్దేశం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో కూడా ఆడేదో గొర్రెలు కాసుకునేవాడే అనుకున్నాడు. చూడండి, బెత్లెహేం ప్రజలే కాదు, యెషయా ఇంట్లో ప్రజలు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే చిన్నోడు ఏదో వాళ్ళే ఆడికి ఎందుకు ఆడేదో గొర్రెలు కాసుకునేవాళ్ళే అనుకున్నారు. కానీ దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క మార్గాలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు అంతకన్నా వేరు. నిజమే, ఆ ప్రణాళికలో నిజంగా అతన్ని పిలిపించు అని అందరూ అక్కడ కూర్చున్నప్పుడు 12వ వచనం చూద్దాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చిన అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు ఇతడే. చూడండి, నిజమే, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదు రాగానే చెప్పాడు. మనుషులు ఏం చూస్తారు తెలుసా? మనుషుల యొక్క పైరూపాన్ని చూస్తారు. వాళ్ళు అందంగా ఉన్నారా, వాళ్ళ హైట్గా ఉన్నారా, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా అంటే మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరండి. అందుకని ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్య కోసం కూడా మన కొరింథీ పత్రికలో చూడండి ఒకసారి, 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట, 15వ వచనంలో, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకములో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్నాను ఉంది అక్కడ. 1 కొరింథీలో మాట, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుట లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, ఎవరిని ఏర్పరచుకుంటండి? వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. నిజమే, ఈ లోకంలో కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనకు జ్ఞానం లేదనుకోవచ్చేమో, కానీ దేవుడు ఈ లోకములో నీచులైన వారిని అంట. ఎవరినైనా అబ్బాబ్బా చూడండి, ఇక్కడ జ్ఞానులైన వారిని ఏర్పరచుకోలేదంటే ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నిజమేనండి, మనం ఎన్నడూ కూడా అనుకోము అసలు పరిచర్య చేయాలంటే వాళ్ళు ఎవరో ఇంకా గొప్ప తలాంతులు కలిగిన వాళ్ళు, ఇంకా రకరకాలుగా ఎన్నో మరి జ్ఞానం కలిగిన వారే ఉంటారు అనుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు ఏం చేస్తాడు? హృదయ అంతరంగాలు చూస్తాడు. హృదయంలో వాళ్ళు దేవునికి ఉన్న ఆశను బట్టి, దేవుని మీద వాళ్ళకున్న ప్రేమను బట్టి చూసారా, మనం ఊహించలేమండి. దావీదు కూడా ఎన్నడూ అనుకోలేదు అసలుకి, ఆయన ఇలా రాజునవుతాడని ఎప్పుడూ అనుకోలేదు అసలు. ఆయన నిజంగా ఏదో గొర్రెలు కాచుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, కానీ దేవుని ప్రణాళిక మనం ఊహించలేమండి. దేవుడు నిజంగా అభిషేకించిన తర్వాత ఆయన్ని వెంటనే రాజుగా చేయలేదు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక క్రమక్రమంగా దేవుడు ఆయన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే వాళ్ళ అన్నదమ్ముల కోసం వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారని చెప్పేసి తండ్రి యెషయా ఏం చేశాడంటే వాళ్ళ కొంచెం ఆహారం తీసుకెళ్ళమన్నాడు. సరే, మొత్తానికి ఆయన ఆహారం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం హడావుడిగా కనపడుతుంది. అక్కడ హడావుడిగా కనపడుతూ ఫిలిష్తీయుడైన గొల్లియాతు ఏం చేస్తాడంటే, మీరు ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలిస్తే మనందరం కొట్టుకోసర్లా, మాలో ఒకడున్నాడు, వాడితో ఎవడన్నా యుద్ధం చేసి మీలో ఎవడన్నా గెలవగలిగితే మేమందరం మీకు సరెండర్ అయిపోతాం అన్నాడు. అందరూ కొట్టుకుంటాం ఎందుకు? మీలో ఎవడైనా సరే నన్ను ఓడించగలిగిన వాడు ఎవడన్నా మీలో ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు మీరు ఎవడన్నా ఉంటే రండి అని వాడు రంకిలేస్తున్నప్పుడు ఒక్కడు కూడా వీళ్ళు మాట్లాడలేని పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి అంతా కూడా దావీదు అక్కడికి వెళ్ళి గమనించాడు. దావీదు గమనించినప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతున్న ఆ మాటలన్నీ కూడా విన్నాడు. అక్కడ వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరూ అనుకుంటున్నారు, అసలు నువ్వు ఎందుకు వచ్చేవరా, నువ్వు ఆ గొర్రెలు ఏం చేసేవు అంటూ వాళ్ళు అలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా దావీదు హృదయంలో ఒక మంటలాగా ఉంది అక్కడ. ఆయన ఎలాంటి మనసు అంటే, ఈ యొక్క ఫిలిస్తీయుడు ఎవడు, సున్నత లేని ఫిలిస్తీయుడు
వీడు కూడా వాటిలో, అంటే ఇదివరకు నేను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలం నుండి నన్ను తప్పించిన నా దేవుడు సున్నత లేని ఫిలిష్తీ చేతుల నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. విశ్వాసంతో వెళ్ళాడు. యుద్ధం నేను కాదు, యుద్ధం యెహోవాదే, దేవుడే నా పక్షాన్ని యుద్ధం జరిగిస్తాడని విశ్వాసంతో వెళ్ళాడు. వాళ్ళ అన్నదమ్ములు ఎవరికి నమ్మకం లేదు. వీడు చిన్నోడు, వీడికి ఏం తెలియదు, వీడి గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు అనుకుంటారు. కానీ తన విశ్వాసం ఎలా ఉంది తెలుసా? ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ మనిషి సింగిల్గా సింహాన్ని చంపలేడు. ఎలుగుబంటిని చంపడం కూడా అసాధ్యం. కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు తన జీవితంలో తనకు అనుభవాన్ని తను తీసుకుని ఆ రోజున్న దేవుడు ఈరోజు నాతో ఉన్నాడని చెప్పి విశ్వాసంతో ఈ ఫిలిష్తీని కూడా జయించడానికి ఆ దేవుడే నాకు శక్తిని ఇస్తాడు అని తను ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యం అంటే, నిజంగా ఆ ఏటిలోకి వెళ్ళి నున్నటి రాళ్ళు ఏరుకున్నాడంతే. ఆ రాయిలో ఒక్క రాయి మాత్రమే తీసుకున్నాడు. ఒడిసెలతో అలాగూ కొట్టినప్పుడు ఎక్కడైతే శిరస్త్రాణంలో ఖాళీ ఉంది, ఇక్కడ ఆ యొక్క భాగంలో కొట్టినప్పుడు వాడు వెంటనే కింద పడిపోయాడు. ఇతని దగ్గర కత్తి కూడా లేదు, కానీ గొలియాతు కత్తి తీసుకుని ఏం చేసాడు, వెంటనే అతని తలను తెగాడు. ఇశ్రాయేలు ప్రజలకు అప్పుడు జయమంటూ వాళ్ళకి కేకలేస్తున్నారు. చూడండి, కొన్నిసార్లు మనం ఊహించలేం. ప్రజలందరూ కూడా అనుకోలేదు వీడు గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు కదా. అప్పటికి ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన, ఎవరో సౌలు రాజు. ఎవరైతే వీడిని జయిస్తారో వాడికి ఏమిస్తున్నాడా, నా కూతుర్ని ఇచ్చి నేను వాళ్ళకి వివాహం చేస్తాన్నాడు. నిజమే. ఇప్పుడన్నా అనుకున్నాడా రాజుగారికి అల్లుడవుతాడని? ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఎన్నెప్పుడు ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం, ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. తెరచినావు తలుపులు నాకు మూయలేరు ఎవ్వరు ఇలలో, తెరచినావు తలుపులు నాకు మూయలేరు ఎవ్వరు ఇలలో, ఇంతటి దీవెనకునే నెంతటి వాడను, ఇంతటి దీవెనకునే ఎంతటి వాడను. కృప మాత్రమే ఇది, కృప మాత్రమే, కృప మాత్రమే ఇది, కృప మాత్రమే. చాలును నీ కృప నా బ్రతుకునందున, చాలును నీ కృప నా బ్రతుకునందున. నా దైవమా నా ఆధారమా, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. దేవుడు తలుపులు ఒక వ్యక్తికి తెరిస్తే ఆ తలుపులు ఎవడ కూడా మోయలేడు. దేవుడు ఒక వ్యక్తిని గనక అణిచేస్తే ఆ వ్యక్తిని ఎవడ కూడా పైకి లేపలేడు. నిజమే. అందుకనే దేవుడు మాట వినుకోకుండా తన సొంత ఆలోచన చొప్పున నడిచిన సౌలు కుటుంబంలో ఎవరు లేకుండా పోయారు. కానీ దేవుడు తన ఏర్పాటులో తను కోరుకున్న వ్యక్తి, దేవుని హృదయానుసారుడిగా జీవించిన దావీదుకు ఆయన అన్నాడు, నేను దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపిస్తానన్నట్లుగా ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే. దావీదును దేవుని ఎంతగా ప్రేమించాడో, దేవుని ఎంతగా ఘనంగా ఇచ్చాడో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో వాళ్ళ జీవితాలు తప్పకుండా వర్ధిల్లుతారు. వాళ్ళు మంచి రోజులు చూసుకోవసరలా, వాళ్ళు వాస్తులు చూసుకోవసరలా, వాళ్ళు ఎవరో ఎదురు వస్తారని కూడా ఎవరు ఆశించవసరలా. దేవుని నువ్వు ఘనంగా ఎంచు, దేవుని ప్రేమించు. ఎప్పుడైతే దేవుణ్ణి ఘనంగా నువ్వు ఎంచుతావో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా నేనేం చేస్తా తెలుసా, ఆయన లేవనెత్తాడు. కానీ మనకు ఎలా ఉంటుందంటే ఆదివారమే సెలవు ఎప్పుడు, కాబట్టి ఏ ఫంక్షన్ పెట్టుకున్నా మనం ఏ రోజు పెట్టుకోలేక. అసలు యెషయాలో మనం చదివితే ఆదివారం అంటే లోక వార్తలు కూడా చెప్పుకోవద్దని ఉంటుంది అక్కడ. కానీ ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఆ మాట ఇంటే ఎప్పుడో బాగుపడిపోతాంగా. అందుకని మనం ఎప్పుడు మన ఆలోచనలే, మన సొంత నిర్ణయాలే, మనకి ఎప్పుడు కూడా జనాలకు ఎప్పుడు ఖాళీ ఉంటుందని లెక్కేస్తే జనాలు ఏం చెప్తారు,
ఆదివారం ఖాళీ కాబట్టి మన ఫంక్షన్ ఎప్పుడు పెట్టుకోవాలా? ఆదివారం పెట్టుకోవాలా. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధ దినాన్ని ఏం చేయమని చెప్పండి? పరిశుద్ధంగా ఆచరించాలి అంటే దేవుడు ఆజ్ఞ కదా. ఆజ్ఞాతి క్రమం ఏమవుద్ది చెప్పండి? పాపమే. మరి ఆశీర్వదించు, దించు ఎక్కడ దిగుతాం? ఆయన మాట మనం వింటేగా. ఎవరు మాట వింటాం? ఎవరో ఎంకయ్యో సుబ్బయ్యో మొత్తానికి వస్తారు ప్రార్థన రాని ఆయన. మరి ఆయన చెప్పిన మాట జాగా గంట సేపు పాస్టర్ గారు చెప్పిన ఆ మాట వెళ్ళదు. కానీ చూడండి, అందుకని మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఆశిస్తున్నాం కానీ మనకు దొరకట్లేదు. అది దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ దాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. నిజమే. లోకంలో మనుషులు గనక ఎవరైనా సరే నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను వెనకలాగట ఎన్నో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నువ్వు బాగుపడతావు అపవాదికి ఇష్టం ఉండదు. అందుకని ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుణ్ణి నువ్వు ప్రేమించుకోకుండా, దేవుని ఘనపరచుకోకుండా, దేవుని సన్నిధిలో సమయానికి కూడా రాకోకుండా వాడు నేను ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకుంటాడు. చుట్టాలు ఇళ్ళకి వెళ్ళమన్నా, పెళ్ళికి వెళ్ళమన్నా ఒకరోజు ముందు వెళ్ళి కూర్చుంటాడు. హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పిన టయానికి వెళ్ళిన ముందు ఏం చేస్తారు? డాక్టర్ గారు చెప్పిన టైం ముందు వెళ్తారు, వెనకాలకి వెళ్తారా? సీటీ వచ్చిందని, నంబర్ ఎంతవరకు వచ్చిందని చెప్పండి. టెన్షన్ పడిపోతారు వీళ్ళు. నా నెంబర్ ఎక్కడ దాకా వచ్చింది? ఒకవేళ ఇంటికి వచ్చినా ఎక్కడ దాకా వచ్చింది చెప్పు నంబర్ అని చెప్పేసి ఇంక 10 నెంబర్లు ముందుగా వెళ్ళిపోయి కూర్చుంటారు వీళ్ళు. మరి ప్రార్థన కనేళ్ళకి ఎందుకని ఆలస్యం? వెళ్దాంలే, చూద్దాంలే. మనిషిలో ఉన్న నిర్లక్ష్యము, మనిషిలో ఉన్న ఆ యొక్క ప్రేమహీనత, దేవుని ప్రేమించలేని స్థితి ఒక మనిషిని ఎప్పుడూ కూడా విశ్వాసంలో కాదు, ఆత్మీయతో కాదు, శారీరకంగా కూడా ఆశీర్వాదం లేకుండా అయిపోతుంది. అవునా? ఎందుకంటే ఎప్పుడు కూడా మన దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు తప్పకుండా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇక్కడ కల్దీలైన ఊరు ఒక ఉంది. ఊరి పేరేంటనే కల్దీలైన ఊరు ఉంది. ఆ ఊరిలో అబ్రహాము శారా, పూర్వం వాళ్ళ పేరు అబ్రాము శారాయి. ఏం పేర్లు వాళ్ళవి? అబ్రాము శారాయి. ఈ శారాయికి ఆ దినముల్లో కల్దీల ప్రాంతమైన ఊరిలో అందరూ అనుకున్నారు గొడ్రాలు అన్నారు. ఏమన్నారు? ఈమె గొడ్రాలు. ప్రజలందరూ కూడా ఆమెను ఏమన్నారంటే ఇక గొడ్రాలు, ఈమెకి పిల్లలు పుట్టరు. ఈమె తర్వాత పెళ్ళైన వాళ్ళందరూ కూడా మొత్తం ఎప్పుడో పిల్లలేంటి పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసాం, ఈమెకి పిల్లలు మాత్రం పుట్టరు. పాపం అవన్నీ చోట్లకి వెళుతుంది. పాపం అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఎక్కడ కానిపోయినా పాపం వెళ్తూ ఉంటుంది. మర్యాదగా పాపం అందరూ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు, బిడ్డలు లేని పరిస్థితి. ఆమె కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడు, అబ్రాహాం కూడా ఒక నిర్ణయం ఇచ్చాడు, ఇక మాకు బిడ్డలు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, దేవుడు నిన్ను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడంట. చూద్దాం. ఒక 15 ఆదికాండం 15 అధ్యాయము 3 నుంచి 5 వరకు ఒకసారి చదవను గబగబ. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. చూసారండి, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు. ఇంకా చదువునా. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? ఆకాశం వైపు ఒక్కసారి నువ్వు బయటకు వచ్చి పైకి ఒకసారి చూడు ఆయన అన్నాడు. అబ్రామా, ఒక్కసారి నువ్వు లెక్కించగలిగితే లెక్కించు, ఆకాశ నక్షత్రాలను ఒక్కసారి లెక్కించగలిగితే లెక్కించు అన్నాడు. ఆయన వల్ల కదయ్యా, నేను లెక్కించలేనయ్యా అన్నీ, అమ్మమ్మో చాలా ఉన్నాయ్యా, లెక్కించలేకపోతున్నాను అన్నాడు. నీ సంతానాన్ని కూడా నేను అలాగే ఆశీర్వదిస్తాను. చూడండి, ఎన్నడూ కూడా ఆయన ఊహించలేదు, ఎన్నడూ ఇలాగ ఆశీర్వాదం పొందుతాడని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఏదో నా దగ్గర ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న ఎలియాజరే ఇక నా వారసులేమో అనుకుంటున్నాడు. ఇలాగూ తను ఆలోచన బట్టే తను నడుచుకుంటున్నాడు. తన విశ్వాసంలో ఎదగలేక అదే అవిశ్వాసంతో ఆ దేవుడు చెప్పినా సరే మనుషులుగా కొన్నిసార్లు పక్కన వాళ్ళ మాటలే నమ్ముతారు తప్ప దేవుడు చెప్పిన మాట నమ్మరు, వాక్యం నమ్మరు. ఇక మొత్తానికి ఈయన ఆలోచనలు బలపరచడానికి పక్కన శారాయి గారు ఆమె ఏమందంటే, అయ్యా మనం వస్తా ఐగుప్తు నుంచి తీసుకొచ్చాం కదా, ఎవరో హాగరు. కాబట్టి ఈ హాగర్ని
మరి నీకు ఇస్తాను. మరి ఆమెతో నువ్వు ఎప్పుడైతే పోని పిల్లల కన్నా మనకి పిల్లలు పుట్టినట్టుగా అనగానే పోనీ ఏమన్నా దేవుడిని అడిగాడా, అయ్యా నువ్వేమన్నా బిడ్డలు ఇస్తున్నావు, మరి ఈ యొక్క సెకండ్ ఆప్షన్ వచ్చింది, మరి ఈ ఆప్షన్ ప్రకారం ఇది చేయమంటావా లేదని అడిగాడా? ఏం చేయలే. అడగరు అసలు. కొంతమంది అడగరు, పాస్టర్ గారు పరాన్న రోజు పెట్టుకుందామా, మీకు ఆ రోజు కుదురుద్ది అని అడగరు. వాళ్ళు నిర్ణయించి పలానా టైంలో మీరు రండి పాస్టర్ గారు కంపల్సరీగా అంటూ ఉంటారు. చూడండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇక మా టైంకి పాస్టర్ గారు రాలేదని అడుగుతారు తప్ప పాస్టర్ గారిని అడుగుదామని ఉండదు. ఏదైనా వాళ్ళకి ఎవరో చెప్తారు, వాళ్ళ టయాల ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళ టయాల ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు తప్ప అసలుకి దైవజనుని అడుగుదాము, దైవజనుని చెప్పినట్టుగా ఇందామన్న ఆలోచన చూడండి. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలు కాదు, కానీ మనము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని ప్రణాళికలో దైవజనుల సలహా కూడా తీసుకుంటాం. మనకు అది ఆశీర్వాదం. అవునండి. ఒక వ్యక్తిని ఆశ్రయించేది దేవుడు ఆశ్రయించాలండి. అందుకే అన్నాడు, తూర్పు నుండైనను పడమటి నుండైనా హెచ్చు కలగదు. ఒక వ్యక్తిని దేవుడు ఆశ్రయించాలా. సామెతలు అంటాడు, నరుల కష్టార్జితము చేత కూడా ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వెన్నో అనుకుంటావు, నీ మనసులో ఎన్నో, నేను ఏదో కష్టపడుతున్నాను, ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావు. గాడిది మోచిన బూడిది గోనె అంతే. నీ జీవితకాలంలో తిరగేసి వెనక్కి చూసుకుంటే ఒకసారి ఏమి వెనకాలేసావు ఏమీ కనపడదు, అప్పులు తప్ప కొన్నిసార్లు. అవునండి. ఎందుకంటే మనము దేవుని ప్రేమించుకోకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎన్ని తెప్పలు పడినా, నీ కష్టాన్ని నమ్ముకున్నా, నీ బలాన్ని నమ్ముకున్నా వేస్ట్. అవును. మనుషుల యొక్క మాటలు కాదండి. అబ్రహాం కూడా మరి భార్య మాటకు లోబడిపోయాడు. ఇష్మాయేలేక నా బిడ్డ అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక రోజున ఇంకో రోజున అన్నాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను ఒకసారి. 15వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను ఒకసారి. సారీ 17వ అధ్యాయము 17 నుంచి 19 చదువు. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. అతను అనుకుంటున్నాడు ఇష్మాయేలు కొంచెం బ్రతికితే సాల్లయ్యా ఆడన సరిపెట్టుకుంటాను అంటున్నాడు. లేదు, నువ్వు అలా ఉండటానికి కాదు. నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అవునండి. అందుకన్నాడు, యెహోవాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా? దేవుడికి అసాధ్యమని ఏదీ లేదండి. శూన్యములోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీకు బిడ్డలు ఇవ్వలేడా? నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వలేడా? నీకు ఇల్లుని ఇవ్వలేడా? దేవునికి అసాధ్యమంది ఏదీ లేదండి. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు నీకోసం ఎవరినైనా ప్రేరేపించగలిగిన దేవుడు ఆయన ఎలా చేస్తాడో అది కొన్నిసార్లు నీ ఊహకు అందదు, నీ ఊహకు కూడా అందదు. నువ్వు ఊహించనిది కూడా దేవుని కార్యాలు మనం అలా చూస్తామండి కొన్నిసార్లు. నిజమే. ఉదయకాలం కల్లో సేవదరు వచ్చి డబ్బులు ఇస్తున్నాడు నాకు. ఏరా డబ్బులు ఎవరి ఏంటి అని నేను అడిగితే అన్న మొన్న ఒక ఫారినర్ వచ్చాడు, నార్వే దేశం నుంచి వచ్చాడు. ఏ దేశం అంట? నార్వే దేశం నుంచి వచ్చాడు. ఆయన మీకు డబ్బులు ఇవ్వమంటున్నాడని చెప్పేసి ఆ డబ్బులు చేతులకు ఎత్తున్నాడు. ఇక్కడే నేను అదే అనుకున్నాను, వెనకాల ఎట్ట కట్టాలా, మన దగ్గర రూపాయలు లేదు, ఎట్ట కట్టాలా అనుకుంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నెమ్మదిగా ఎక్కడి నుంచో వస్తాయి అన్నమాట. ఎక్కడి నుంచో వస్తాయి. రఫ్గా ఎస్టిమేషన్ వేసిన నాకు 50 లక్షలు తక్కువ అవట్లా, కానీ వాళ్ళ రూపాయి లేదు నా దగ్గర. కానీ దేవుడు ఎలా చేస్తాడో నాకు తెలీదు, కానీ నా విశ్వాసం గొప్పది. నిజమేనండి. ఏదైనా సరే దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన ఎక్కడి నుంచైనా ఇవ్వగలిగిన దేవుడు.
మనం అనుకున్నామా? 40 సంవత్సరాలు ఉన్న కాపురం ఉంటున్న స్థలం మనకు దొరుకుద్దని ఎవరన్నా అనుకుంటారా? ఆయన ప్రణాళికలో, ఆయన ఏర్పాట్లో దేవుడు మనం ఎప్పుడు కూడా ఊహించని కూడా నీ కొరకు ఏం చేస్తాడు తెలుసా? సిద్ధపరుస్తాడు. నా తలంపులు మీ తలంపుని బట్టి కావు, మీ త్రోవలు నా త్రోవ. దేవుని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, దేవుడు ఎప్పుడైతే ఘనంగా ఎంచుతావో, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పైవాడికి ఉంచుతాడు తప్ప కిందవాడికి ఎప్పుడు కూడా ఉంచడు. నిజమే. నువ్వు ఒకరికి ఇచ్చేవారిగా ఉంటావు తప్ప తీసుకునేవాడికి ఎప్పుడు ఉండవు. అవునండి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నువ్వు ఊహించని ఆశీర్వాదాలు. ఎన్నడూ కూడా నువ్వు అనుకోవు నీ జీవితంలో నేను ఇంత మంచి ఇల్లు కట్టుకుంటానా, నేను ఇంత మంచి కారు కొనుక్కుంటానా, నేను ఇంత పెద్దగా నేను హోదాగా ఉద్యోగం నేను సంపాదించుకున్నా, ఊహించుకోలేవు. దేవుడు కొన్నిసార్లు నీ కొరకు ఎప్పుడో సిద్ధపరుస్తాడు. అందుకన్నాడు, జగదుత్పత్తికి ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను ఆశీర్వించడానికి. అందుకని దావీదుకు చూపిన శాశ్వత కృప నేను నీకు చూపిస్తాను. అవునండి. అందరూ అనుకున్నారు, కల్దీల ప్రాంతంలో కూడా అనుకున్నారు అక్కడ ఊరిలో, ఇక శారాయికి బిడ్డలే పుట్టరు. కానీ దేవుడు అంటాడు, అబ్రహామా ఒక్కసారి నువ్వు బయటకు వచ్చి ఆకాశం వైపు కన్నెత్తి చూడు. నువ్వు లెక్కించగలిగితే ఈ ఆకాశ నక్షత్రాన్ని లెక్కించు. నీ సంతాన్ని నేను అలా ఇవ్వబోతున్నాను. నువ్వేదో సొంత నిర్ణయం చేస్తా, నువ్వు శారాయి చెప్పేసిందని హాగర పిల్లలే ఇష్మాయిలే నా కొడుకు అనుకున్నావేమో. లేదు లేదు లేదు. వృద్ధాప్యంలో కూడా నేను నీకు బిడ్డనివ్వగలను. యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉందా? నేను నీ కుమారుడు ఇస్తున్నాను, అతని పేరు ఇస్సాకు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అసలు ఆశలే లేని పరిస్థితుల్లో మన జీవితంలో కొన్నిసార్లు అలాగే అనుకుంటాం, ఇక నా బతికింతే అనుకుంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రణాళిక నీ ఊహకు అందదు. నా పరిస్థితి ఎట్టగా, నా పరిస్థితి ఏంటో నువ్వెన్నో అనుకుంటావేమో, కానీ దేవుడు నిజంగా ఆయన నీ ఎడల నా ఎడల ఒక ప్రణాళిక ఉందండి. ఇంకొక వ్యక్తి గురించి కూడా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన దానియేలు. బబులోను ప్రాంతానికి చెరగా వెళ్ళిన వాళ్ళు. ఏ ప్రాంతానికి? బబులోను ప్రాంతానికి వాళ్ళందరూ కూడా చెరగా వెళ్ళిపోయారు. చెరగా వెళ్ళటం మాత్రమే కాదు, నపుంసకులుగా మార్చబడ్డారు వాళ్ళందరూ కూడా. అక్కడ ఉన్న ప్రజలందరూ అన్నారు, వీళ్ళందరూ ఒక బానిసలు అనుకున్నారు. బబులోను ప్రజలు ఏమన్నారు? వీళ్ళందరూ కూడా బానిసలు, ఇక మా చెప్పు కింద అణిగి ఉండేవాళ్ళు తప్ప అన్నట్టుగా బబులోను ప్రాంతం యొక్క ప్రజల ఆలోచన. కానీ దానియేలుతో ఉన్న దేవుడు, దానియేలు నడిపిస్తున్న దేవుడు ఎంత గొప్పోడో ఆ బబులోను ప్రజలకు తెలియదు. కానీ దానియేలు నమ్ముకున్న దేవుడు దానియేలుని విడిచిపెట్టలా. అందుకని దానియేలు కూడా దేవుడిని విడిచిపెట్టలా. దినమునొక 3 సార్లు ఏం చేస్తాడో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నా పరిస్థితి ఏంటి, నా కర్మ, మా కర్మ అనుకొని ఇప్పుడు బాధపడలా. ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, ప్రభా ఏదైనా నీ చిత్తమో, ఇక్కడ కూడా నన్ను ఏదో ఒక విధంగా నువ్వు లేవనెత్తే దేవుడివే, ఎక్కడ కూడా మా ప్రజలను ఆశీర్వించే దేవుడివే, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా పితరులు, మా యొక్క ప్రజలు ఒకవేళ దేవుని దృష్టిలో పాపము చేసి, ఒకవేళ వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి మేము చెరగా వచ్చినా, నీ బిడ్డలుగా నీవు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీవు మమ్మల్ని ఎప్పుడు కూడా పైవాడుగా ఉంచు తప్ప కిందవాడుగా మమ్మల్ని ఉంచవు. ఆయన నమ్ముకున్న దేవుడిని ఇచ్చి నేను ఇక ప్రార్థన చేయను, ఇక ప్రార్థనకి వెళ్ళను, మా బతుకులు ఎట్టు అయిపోయినా అనుకున్నాడా? 3 పూట్ల తిని మనం పడుకుంటామేమో, కానీ 3 పూట్ల ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని ఘనంగా ఎంచుతున్నాడు. దేవుని ఎప్పుడైతే ఘనంగా ఇస్తూ ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు రాజుగారికి దర్శనాలు వచ్చేటట్టు చేశాడు. దర్శనం రాగానే కళల గురించి ఆయన కంగారు పడుతున్నాడు. అబ్బాయి నాకు కళ వచ్చింది, కళ అర్థం కావట్లేదు, దాని భావం కూడా చెప్పాలని చెప్పేసి జ్యోతిష్యుల్ని, ఇంకా మంత్రగాళ్ళని, అక్కడ ఉన్న శకుని గాండ్రి, రకరకాల వాళ్ళందరూ పిలిపించాడు. వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, అయ్యా నువ్వు కళ ఏదో చెప్పు, ఆ కళ భావం కూడా మేము చెప్తామన్నారు. కళ మర్చిపోయారా బాబు, నా కళ గుర్తుంటే నాకెంతో ఇంపాటి చెప్పేవాడు కదా, నాకు మర్చిపోయినరా. కానీ మీరు కళ చెప్పాలా, కళ భావం చెప్పాలి. ఎవడన్నా చెప్పలేదా? మీ అందరూ టైం వేస్ట్ చేశారా? ఒక్కొక్కడు తలకాయలు తీసేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇక ఊళ్ళో జ్ఞానులందరూ చచ్చిపోతే ఇంక పిచ్చోళ్ళే ఉండేది. ఇక దానియేలు అనుకున్నాడు, అబ్బాయి
షడ్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు కూడా రండిరా, మన ముగ్గురం కలిసి మనం కూడా ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుడు ఒకవేళ ఆయన కృప చూపించి, దేవుడు మర్మాల తెరపగలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏమన్నా మనకి తెలియచేస్తాడన్న ఉద్దేశంతో ప్రార్థన చేస్తుంటే, దేవుడు రాజుగారికి వచ్చిన దర్శనాన్ని, దాని భావాన్ని కూడా ఏం చేశాడు, చక్కగా చెప్పాడు. దాన్ని బట్టి అక్కడికి ముందుగానే తెలియచేశాడు. వాళ్ళకి తెలియజేసినప్పుడు అతను దానియేలుని పిలిపించి రాజుగారికి ఉన్న దర్శనాన్ని గురించి, వాటన్నిటి గురించి కూడా వివరంగా అడిగితే, అప్పుడు దానియేలు చక్కగా దాన్ని వివరించడం ప్రారంభించాడు. అక్కడ 2వ అధ్యాయము వివరించిన తర్వాత రాజుగారు ఏమన్నాడో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 46 నుంచి 48 చదివాను ఒకసారి. అక్కడ రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీకు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థలన్నిటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిని గాను నియమించెను. చూశారండి, 120 సంస్థానాల్లో ఒక బబులోను సంస్థానం అంతట్లో కూడా ఎలా ఉంటాడా, ప్రధానిగాను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాడండి. ఎప్పుడన్నా అనుకున్నాడు అసలుకి బబులోనికి మేము చెరగా వచ్చిన వాళ్ళం, బానిసలం, పైగా నపుంసకులం, ఏది ఏమైనా ఆశలే లేని పరిస్థితుల్లో కూడా దేవుని మీద అతను ఆశ కలిగి ఉన్నాడు. నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎక్కడైనా మమ్మల్ని పైవాడుకు ఉంచే దేవుడే. తన జీవితంలో నిజంగా ఎప్పుడు ఎవరు కూడా అనుకోరు, రాజు సాష్టాంగ నమస్కారం ఎవరికన్నా చేస్తాడో చెప్పండి. అవసరమైతే ఎంతటోళ్ళైనా చంపేస్తాడు తప్ప ఎప్పుడు కూడా తగ్గించుకుంటా ఏ రాజు ఇష్టపడ్డు. కానీ దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తికి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సాగిలి పడతావో ఈ లోకం అంతా కూడా వచ్చి నీకు సాగిలి పడుద్ది. అవునండి, ఈ లోకంలో దేవుని నువ్వు ఘనంగా ఎప్పుడైతే నువ్వు పెంచుతావో ప్రతి ఒక్కడు కూడా నిజమే. చిన్నపిల్ల ఒకరోజు స్కూల్లోకి వెళ్ళి అనుకున్నారంట, రేయ్ మా నాన్న తెలుసా నీకు అన్నాడు. మా నాన్న చెప్పాడంటే, మా నాన్న చేతిలో చెయ్యట్టు అడ్డం పెట్టాడంటే మొత్తం బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న బస్సులేంటి లారీలేంటి ఆగిపోవాల్సింది అన్నట్టు అన్నాడు. బెంచ్ సర్కిల్లో పోలీస్ అనమాట, స్టాప్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఎంత దూరం అయినా సరే స్టాప్ అని బోర్డు తీసుకోకుండా ఎవడన్నా కలుతోకుంటుందా. మా నాన్న చెప్తే అడుగు బయట పడదు ఎవడికి అన్నాడు. అమ్మో అంత పెద్దోడా మీ నాన్న, చూసారా, నిజమే అనుకో, ఎంత పెద్దోడు అనుకుంటే మా నాన్న కానిస్టేబుల్ అన్నట. ఇంకొకడు అన్నంట, రేయ్ మా నాన్న దగ్గర ఎవడైనా సరే వచ్చాడా, మా నాన్న దగ్గరకు వచ్చి తలకాయ ఇట్ట లేపాడు, ఆడు పేక తెలిసిపోద్ది అన్నాడు, పేక లేచిపోద్ది అన్నట్ట. అమ్మో ఎవడైనా మా నాన్న దగ్గరకు వచ్చి తలకాయ వంచాల్సిందే కానీ తలకాయ ఎత్తడానికి వెళ్ళలేదు. ఎవడైనా కనుక గబ్బుకున్నాడు తలకాయ ఎత్తాడా ఏమైపోద్ది, పేక తెగిపోద్ది అన్నాడు. అమ్మో ఎంత పెద్దోడా నాన్న అనుకున్నాడంట. పేక తెగిపోద్ది అంటే మంచి ఏం చేస్తారా మీ నాన్న అంటాడు, మంగళ పని చేస్తాడన్నట్టు. ఎందుకు, ఎవడన్నా గడ్డం గీసేటప్పుడు కనుక ఎవడన్నా కొంచెం ఇట్ట అట్ట అట్ట అన్న ఎక్కడికి ఏమైపోద్ది, కత్తి పేక తెగిపోద్ది అన్న. స్కూల్లో కొంతమంది పిల్లలకు ఆలోచనలు అంటే వాళ్ళ ఎవరి కాళ్ళకి వాళ్ళ నాన్న గొప్పగా, ఏ పిల్లడికైనా. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, దేవుని నువ్వు తండ్రిగా ఎప్పుడైతే ఎంచుతావో, దేవునికి ఎప్పుడైతే నువ్వు సాగిలి పడతావో, నిజమే దేవుని బిడ్డల దగ్గరికి నిజంగా దేవుడు రాజులను తీసుకొస్తాడు, అధికారులను తీసుకొస్తాడు. అలాగే దైవజనులుగా వాళ్ళని అభిషేకించే ప్రవక్తలుగా దేవుడు వాళ్ళని చేస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఏ ప్రధాని అయినా, ఏ దేశ ప్రధాని అయినా దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, తల వంచి ఆశీర్వాదం తీసుకోవాల్సింది తప్ప నేను ఇప్పుడు రాజును కదా, ప్రధానిని కదా, నేను తల వంచడం అని ఏమీ లేదండి. నిజమే, విక్టోరియా రాణి కూడా ఎవరైనా సరే
దైవజనుడి దగ్గర ఎవరైనా తల వంచాల్సిందే. ఎందుకంటే దేవుడు తన బిడ్డలైన వారికి అలాంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అవునండి, దేవుడు నిజంగా కొన్నిసార్లు అందుకన్నాడు, మీరు రాజులైన యాజక సమూహంగా దేవుడు చేస్తున్నాడు. దానియేలు జీవితంలో తను ఎన్నడూ కూడా ఊహించలేదండి ఇతన్ని. నిజంగా బబులోనులో దేవుడు అతన్ని ప్రధానిగా నేను చూస్తానని దేవుని తెలుసు. బబులోను ప్రజలు ఏమనుకున్నారు, అతడు ఒక నపుంసకుడు, అతడు బానిసగా వచ్చిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఏమవుద్దు అనుకున్నాడు. దేవుడు తెలుసండి ఏ వ్యక్తిని ఎట్ట లాక్కొచ్చి ఎట్ట పైకి పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. అందుకని దేవుని ఘనపరిస్తే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. ఆ మర్మాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దేవుని ఘనంగా ఎంచుతామో, మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఎంతగా అంటే ఆ బబులోను ప్రజలు ఈర్ష్యపడి ఇన్ని ఎట్ట చంపాలా ఇన్ని ఆలోచనలు చేసిన వాళ్ళ వల్ల అయిందా? ఏదో తెప్పలు పడి ఏదో ఒక విధంగా చంపేద్దామని చెప్పేసి రకరకాల ప్లాన్లు వేశారు. ఆఖరికి వాళ్ళు తీసిన గోతులో వాళ్ళే పడ్డారు. ఏ సింహాల బోన్లు ఆయన పడేసి చంపేద్దాం అనుకున్నారు, అదే సింహాల బోన్లు వాళ్ళు ఏమైపోయారు. అవునండి, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అవునండి, దేవుని బిడ్డలుగా దేవుని ఆలోచనలు వేరు. నీ ఎడల నీకు వ్యతిరేకంగా ఎంతోమంది కూడా ఇన్ని రకాలుగా అనుకోవచ్చు. పరిచర్య జరగకూడదని, సేవకులు రాకూడదని చెప్పి కూడా కొంతమంది చేతబడి చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని చేద్దాం అనుకున్నా వాళ్ళ పప్పులు ఉడకవండి. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరో మన దేవుడు సర్వశక్తిమంతుడండి. నిజమే. ఎందుకంటే ఇంకొక మాట నేను కూడా జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తులో ప్రజలందరూ కూడా యోసేపును ఏమనుకున్నారంటే, ఆయన కూడా ఒక బానిసగా వచ్చిన వ్యక్తి అనుకున్నారు. యోసేపును కూడా ఏమన్నారు, ఒక బానిస అనుకున్నారు. కానీ దేవుని దృష్టిలో మరి ఈయన ఎలా ఉన్నాడో తెలుసా? నిజంగా అతను యోసేపును దేవుడు ఎలా చూస్తాడంటే, సింహాసనం మీద ఉండి, ఎక్కడ ఐగుప్తు సింహాసనం మీద ఉండి, ఐగుప్తులో రాబోయే దినాల్లో వచ్చే కరువులో ప్రపంచానికి ఆహారం ఇచ్చే, ఆహారాన్ని కూడా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన నాయకుడిగా, పైగా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండటానికి దేవుడు, చెప్పండి, దేవుని ఆలోచనలు చూడండి. కొన్నిసార్లు మనకి దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయో మనం ఊహించమండి. ఈ దేవుని యొక్క సంకల్పమా కాదో చెప్పండి. యోసేపు ఐగుప్తు వెళ్ళటం దేవుని సంకల్పమేనా? ఇందులో మనం చదువుకున్నాంగా, ఆ వాక్య భాగం మీకు చూపిస్తా. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ మాట మీకు చూపిస్తాను ఒకసారి. దేవుడు అబ్రాహాముతో చెప్పాడు అక్కడ. ఉమ్, 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ఒకసారి. 13 నుంచి చదువునాను ఒకసారి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడు చెప్పాడు చెప్పండి. అబ్రహాం పిల్లలు పుట్టారు. అప్పటికి అబ్రహాం పిల్లలే లేరు కదా. చూడండి, శారాకు బిడ్డలే లేరు. కానీ దేవుడు ముందే చెప్తున్నాడు, అక్కడికి మీరు వెళతారు, అక్కడ 400 ఏండ్లు మీరు వారిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి కూడా వస్తారు. దేవుని యొక్క ప్రణాళికలు చూడండి, కొన్నిసార్లు మనం ఊహించలేమండి. మరి అవన్నీ కూడా జరిగినాయో లేదో చెప్పండి. యోసేపు జీవితంలో వీళ్ళు అనుకున్నారు, యోసేపు అనుకున్నాడు, మా అన్నదమ్ములను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, గోతులో పడేశారు, నన్ను ఇష్మాయిల్కి అమ్మేశారు. మా అన్నయ్యోళ్ళు ఎంత అసలుకి నిర్దాక్షిణ్యంగా ఎలా అనుకున్నారు. అసలుకి నిజంగా ఆ దినమందు మా రూబేన్ అన్నయ్య అడ్డం పడపోతే మా లేవి కానీ యోధా కానీ చంపేసేవాళ్ళు నన్ను. బాబు నిజంగా దేవుడి దయ వల్ల అనుకున్నాడు. కానీ దేవుడు కృప ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవునికి ప్రణాళిక ఉంది. అందుకే అన్నాడు, నా తలంపులు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు.
వాళ్ళ ఆలోచనలు ఎన్నో అనుకున్నారు, ఈయన చంపితే మనకేం వస్తారో, అమ్మేతే డబ్బులు వస్తాయి కదరా అన్నాడు. మరే మంచిది, బాగుంది ఆలోచన అని చెప్పేసి ఆయన చంపేసినట్టుగా ఏదో గొర్రెన మేకను చంపేసి రక్తంలో ముంచేసి ఆ చెరిగిపోయిన గుడ్డలు తీసుకెళ్ళి నాన్నకి ఇచ్చి, నాన్న యోసేపు చచ్చిపోయినానా అన్నాడు. తండ్రి ఏడుతూ 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 అదే చిక్కుతూ ఉన్నాడు. దేవుని ప్రణాళిక మారిందా? దేవుడు ఒకసారి నీకు గనక మాటిస్తే ఆ మాట తప్పకుండా నెరవేరుతాయి. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కడో ఇంకా లోటు మనలోనే ఉంది. అందుకని ఒక రోజున అబ్రాహాము దగ్గరికి వచ్చి, అబ్రామా నువ్వు నిందారహితుడు గుండు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు నిందారహితుడు గుండు అంటే ఏంటో తెలుసా? ఇంకా ఒకటితో నువ్వు ఇలా ఏలెట్టు చూపించిన ఎదుటిగా ఉండకూడదు. నిన్ను ఫలానా వ్యక్తి కూడా, నిన్ను ఫలానా వాళ్ళు కూడా నిన్ను ఇలా ఉన్నావు అలా ఉన్నావు నిన్ను అనుకోకుండా ఉండాలంటే నువ్వు దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి నువ్వు ఆ లోతైన మెట్టు నువ్వు సంపాదించుకుంటావు. ఒక వ్యక్తికి వాగ్దానము నెరవేర్చబోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి దేవునికి ఇంకా దగ్గరగా లేకోకుండా తన సొంత ఆలోచనలు బట్టి నడుచుకుంటూ చూద్దాం అంట వెళతాం బట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉంటాయి. మనకు తెలుసు కాలంలో నీళ్ళు ఎప్పుడు ఆగిపోతాయో. అందుకని వేసవకాలం వచ్చినప్పుడు గొర్రపడెక్కను ఎన్ని తీసేస్తారు. ఎందుకు తీస్తారు? ప్రవాహం వలె రావాలి. అది రావాలంటే అడ్డంగా ఉన్నదంతా ఏమైపోవాలా? నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆశీర్వాదం రావాలంటే అడ్డంగా ఉన్నవన్నీ కూడా తొలగిపోవాలి. ఏ పాపమైతే అడ్డంగా ఉందో, ఏ యొక్క ఆలోచనలు అయితే అడ్డంగా ఉన్నాయో, ఏ సొంత ఆలోచనలు ఉండదో అవి అడ్డంగా ఉన్నాయన్నీ ఏం తెలుసా? మొత్తం కూడా వెళ్ళిపోవాలి. ఆ ప్రధానిగా అక్కడ ఆ స్థానంలో ఉండి వాళ్ళ అన్నదమ్ములు అందరూ చూసినప్పుడు గౌరవమంటూ ఎడుతాడు. అక్కడ ఆ మాట కూడా మీరు చదివిస్తాను. ఆదికాండం 45వ అధ్యాయము 4-5 వచనం చదివాను. ఆదికాండము 45వ అధ్యాయం. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చూసారండి, అలా అన్నదమ్ములతో చెప్తున్నాడు. వాళ్ళ అన్నదమ్ములేమో ఆహారం కోసం అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసాము ఈయన కళ్ళు నలుపుకుంటున్నాడు, అటు తిరిగి ఇటు తిరిగి ఎడుచుకుంటున్నాడు. ఇక నీలాంటి నాలాంటి అయితే వచ్చారా రెండురా, ఎక్కడ రావాలి అక్కడికి వచ్చారా మీరు, మీ సంగతి చెప్తా అని చెప్పేసి ఒక్కొక్క కర్ర తీసుకెళ్ళి అటుకొట్టి ఇటుకొట్టి కూసేపు కసి తీరినాక మళ్ళీ ఎడుతారు. మళ్ళీ అన్నదమ్ములు ఎప్పుడైనా మళ్ళీ ఒకటైపోతారుగా, అక్క చెల్లు ఒకటైపోతారు. ఏదో కాసేపు కొట్టుకున్నా కాసేపు మళ్ళీ ఎప్పుడైనా రక్తం ఒకటేగా. మనసులో కొంచెం బాధ వేసినా కానీ ఎంత చిన్న మనసు కూడా లేదండి యేసేపులో. వాళ్ళ ప్రేమిస్తున్నాడు, వాళ్ళని చూసి అమ్మో మా యోధన మీసాలు ఎట్ట పెరిగిపోయినాయి, గడ్డ ఎట్ట పెరిగిపోయింది, మా రూపేనా నేడు తాతలాగా అయిపోయాడు అనుకుంటా. ఈయన వాళ్ళని చూసి ఏడుచుకుంటున్నాడు ఇక మనసులో. వాళ్ళ చూసి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అనయా నా దగ్గర రండి అని తన సహోదరులు చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చారు. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చుటకున్నట్లు మీరు నన్ను అమ్మివేసిన దుఃఖపడుకుడి, అది మీకు సంతాప పుట్టినీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించాడు. ప్రాణరక్షణ కోసం అన్నయ్య దేవుడు పంపించాడు తప్ప మీరేదో అనుకున్నట్టుగా కాదన్నయ్య. దేవుని ప్రణాళికనేనండి ఇదంతా. చూసారా, అతను నిజంగా కొన్నిసార్లు మనుషులు అలా నాన్నలేడే, మా అన్నదమ్ములు లేరే, నేను ఒంటరిగా ఉన్నానే, నా పరిస్థితి అంతా ఇలా ఉందని చెప్పేసి తన మనసులో చాలా బాధపడుతూ ఉండొచ్చు కొన్నిసార్లు. సామాన్యంగా అందరూ ఉండి కూడా హాస్టల్లో ఒక్కడే అలా ఉన్నానుకో అడుగో ఏడుచుకుంటూ ఉంటారు. అందుకని సిక్కులేవో ఎదిస్తారు కొంతమంది పిల్లలకి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు గుర్తు వస్తారు, వాళ్ళ అమ్మ గుర్తు వస్తారని చెప్పేసి జ్వరం వచ్చేసిందని చెప్పి మొత్తానికి కూడా వస్తారు. కానీ చిన్న వయసులో పాపం యవ్వన కాలంలో 11-12 సంవత్సరాల వయసులో పాపం అతను బానిసగా అమ్మేస్తే నిజంగా 22-25 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు, ఇన్ని నిందలో ఎన్ని అవమానాలు తీసుకెళ్ళి జైల్లో పెట్టేసిన దేవుడు చూసారా ఎంత గొప్ప కార్యం. అందరూ వదిలేసినా నన్ను నీవు పట్టుకున్నావు, దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. అందరూ వదిలేసినా
నన్ను నీవు పట్టుకున్నావు, దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఎన్నడూ కూడా ఊహించలేదండి. ఇలాంటి కరువు వస్తుంది, కరువులో ప్రపంచంలో ఆహారం దొరకదుగా. అలాంటి పరిస్థితుల్లో మా అన్నదమ్ములు నేను చూస్తానని ఎప్పుడు కూడా అయినా, ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తుల బానిసలుగా ఉంటారని దేవుడు ముందే అబ్రహాంతో చెప్పాడు. అవునండి, దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మనం ఎన్నో అనుకుంటాం. నా జీవితంలో నేను కూడా అనుకోలే, సేవలోకి ఎవడొస్తాను బాబు, ఈ బాధలంతా ఎందుకు, ఈ దెయ్యాలతో గోల మనకెందుకు అనుకున్నాడు. మళ్ళా దేవుడు ఏదో వద్దనుకున్నామో దేవుడు మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాడు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం, పరిస్థితులు కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏదైనా మన సంఘటనలు కొన్నిసార్లు జరిగినప్పుడు నిజంగా మనం కొన్నిసార్లు చాలా నిరుత్సాహపడిపోతాం. కొంతమంది అనుకున్నారు, ఈ సంఘంలో ఎవడుంటాడు, ఇంకా ఉంటే ఈ నానిగాడును ఈ పాస్టర్ గారు వీళ్ళు ఉంటారేమో, ఇంకెవడు ఉంటాడు. కానీ దేవుడు ఊహించినట్టుగా దేవుడు క్రమక్రమంగా దేవుడు మన విశ్వాసాన్ని బలపరుచు. మనం ఊహించలేమండి. దేవుడు ఒక వ్యక్తిని దేవుడు పట్టుకున్నప్పుడు, ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే నిజంగా దేవుని మనం ఘనంగా ఎంచినప్పుడు, అందుకని చదివింది కదా, యెరూషలేమును ప్రేమించు వారేమవుతారు తెలుసా, వాడు వర్ధిల్లుతూనే ఉంటాడు. దేవుడి యొక్క కార్యాలు మన ఊహకు అందదండి. నువ్వు కుడికి వెళ్ళిపోతావు, ఎడమకి వెళ్ళిపోతావు, ముందుకు వెళతావు, వెనక్కి వెళ్తావు. ఆయన చేతిలో నువ్వు పడ్డావా, నిన్ను ఎవడు కూడా ఆపలేడు. అందుకని మనం ఆయనకి సమర్పించి నేర్చుకోవాలా. మనం విసిగిపోకూడదు, కుంగిపోకూడదు. నా పరిస్థితి ఏంటి, ఇలా జరిగింది, ఎలా జరిగిందని. ఒకటి, విశ్వాసంను కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు ఎప్పుడైతే చూస్తావో దేవుడిచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. నిజమే, ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు మాకు. యెషయా 61వ అధ్యాయం ఒకసారి చూడండి, ఆ వాగ్దానం మీకు చదివిస్తాను. యెషయా 61వ అధ్యాయం 4 నుంచి 7 దాకా గబగబా చదివినాం ఒకసారి. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలముల వారు కట్టుదురు, పూర్వమైన పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. దేవుడు చూడండి ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. చాలా కాలము నుండి పాడైపోయిన పట్టణాలు మీరు కడతారు. దేవుడంటే ఎవరో ఎరగని ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ రోజున అనేక మంది యేసు ప్రభువుని ఆరాధించడానికి, ఘనపరచడానికి చాలామంది కూడా, ఇంకా దేవుని తెలియని వాళ్ళు కూడా, ఎన్నడూ కూడా మందిరానికి రాని వాళ్ళు కూడా, వాళ్ళకున్న పద్ధతుల ప్రకారం రకరకాలైన అలవాట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాటిని విడిచిపెట్టి ఎంతోమంది ప్రజలు ఈ రోజున వచ్చి, అన్ని జనులు వచ్చి వాళ్ళ దేవుని సల్లి ప్రార్థన చేసుకుంటుంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చిన దేవుడు. అందుకన్నాడు, మీ అవమానానికి ప్రతిగా దేవుడు ఏమిస్తాడు, రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి
వారు సంతోషిస్తారు. మాట ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెరవేర్చే దేవుడు. మన వెయిట్ అండ్ సీ అంతే. మౌనంగా ఉండటం వరకే, మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకోవటం వరకే. దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనపడవు. అందుకని నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో నా మార్గంలో కూడా అంత మీకు ఎత్తుగా. కాబట్టి దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు మనం ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ దినాల్లో నిజంగా శారాయిని ప్రజలందరూ అనుకున్నారు, గొడ్డాలు అనుకున్నారు. దేవుడు ఏమన్నా తెలుసా? ఆకాశ నక్షత్రంలో నీ సంతాన దేవుడు ఇస్తాన్నాడు. యోసేపుని ప్రజలందరూ అనుకున్నారు, వీడి బానిస, వీడి వల్ల ఏమవుద్దు అనుకున్నారు. ప్రపంచానికి ఆహారం అందించే వ్యక్తిగా, ఐగుప్తుకు ప్రధానిగా దేవుడు చూశాడు. నిజమే. దావీదుని అన్నదమ్ములు అందరూ అనుకున్నారు, బెత్లెహేం ప్రజలందరూ అనుకున్నారు, వీడు గొర్రెలు కాసుకునేవాడు అనుకున్నారు. కానీ దేవుడి దృష్టిలో ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు నిజంగా రాజుగా, నిజంగా ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు అతన్ని చూశాడండి. నిజమే. దానియేలు అనుకున్నారు నపుంసకుడు, బానిసగా వచ్చాడు అనుకున్నారు. కానీ దేవుడు అతను చేశాడు తెలుసా? బబులోను సామ్రాజ్యంలోను, పారసీక దేశంలోను, ఆ దినములలో అనేక రాజుల యొక్క ప్రధానిగా, అక్కడున్న జ్ఞానులందరిలో కూడా ప్రధానిగా దేవుడు అతన్ని చేశాడు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఆయన మాట తెప్పేవాడు కాదు. అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నామండి. మరి వాళ్ళ జీవితాల్లో దేవుడు జరిగించినట్టుగా నీ జీవితం, నా జీవితంలో జరిగించడా? మనం కూడా విశ్వాసంతో చూద్దాం. ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం. లేచి నిలబడదాం. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెబుదాం, ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నేనెక్కడా కూడా కురుంగుదలు రానివద్దయ్యా. ఒకవేళ నా ఊరి వాళ్ళే, మా ఇంటి వాళ్ళే వీడెందుకు పనికిరాడు అనుకోవచ్చు అయ్యా, వీడి జీవితంలో ప్రభా ఏ ఆశీర్వాదం లేదని అనుకోవచ్చేమో. కానీ అయ్యా, నేను నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టవు ప్రభా. నువ్వు నమ్ముకున్న బిడ్డలు దాటిపోయి దేవుడు కాదు ప్రభా. ప్రజలందరూ అనుకున్నారు అయ్యా, శారాయి ప్రభా గొడ్రాలు అనుకున్నారు. కానీ ప్రభా అయ్యా, శారాయికి బిడ్డలు ఇస్తాను, శారాయికి సంతానముని ఇస్తాను. నువ్వు లెక్కించగలిగితే నువ్వు లెక్కించు. ఆకాశ నక్షత్రం లెక్కించగలిగితే నువ్వు లెక్కించు. నీ సంతానం నేను అలాగే ఇవ్వబోతున్నాను అనేది నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. అవునయ్యా, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చిన దేవుడు ప్రభా. ఎంత మంచి దేవుడు ప్రభా. ప్రజలందరూ అనుకున్నారయ్యా, బెత్లెహేం ప్రజలయ్యా, దావీదు గొర్రెల కాపరు అనుకున్నారా, వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా అనుకున్నారు ప్రభా. కానీ దేవా, ఒక రాజుగా ప్రభా, అందుకని దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపిస్తాను అయ్యా. నీ ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత గొప్ప దేవుడు మాకున్న ప్రభా. నీ ప్రేమకు వందనాలు ప్రభా, నీ సన్నిధికి వందనాలు ప్రభా. నాయన అయ్యా, మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ఈ లోకంలో మనుషులు మమ్మల్ని ప్రభా, నీ వల్ల ఏమవుతుంది, మీ కుటుంబం ఇంతే, నువ్వు ఏనాడు ఇల్లు కట్టుకోలేవు అని కానీ అయ్యా, నీకు ఉద్యోగం రాదని కానీ ప్రభా, అయ్యో మనుషులు నిందలేయచ్చు మా మీద, నీ బతుకులో ఇక ఎప్పుడన్నా అక్కడ మందిరానికి వెళ్ళగలుగుతావు అనుకోవచ్చేమో. కానీ ప్రభా, నువ్వేదైనా చేయగలిగిన దేవుడు ప్రభా, నువ్వేదైనా చేయగలిగిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నువ్వు ఇచ్చిన సద్వినియోగం చేసుకునే వారికి సహాయం చేయి. నువ్వు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసే వారికి సహాయం చేయి ప్రభా. నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు దయచే ప్రభా. నీ మాట ప్రకారం జీవించే జీవితాలు మాకు దయచే ప్రభా. నిన్న వాక్యం మా హృదయంలో భద్రపరచు. యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.